హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మీకు మన thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. బై బై గణేష. సో ఇది వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ వినాయక నిమజ్జనం. మేమైతే ఇప్పుడు ఈ వినాయకుడి నిమజ్జనాలు చూడడం కోసం ట్యాంక్ బండ్ వచ్చాము. నాతో పాటు మీరు కూడా చూడండి. మేమైతే ఇక్కడకు బైక్ మీద వచ్చాము, కానీ ఇక్కడ ఓన్ వెహికల్ మీద అంటే బైక్ కానీ కార్ కానీ అలా ఓన్ వెహికల్ మీద వచ్చే వాళ్ళని అయితే ట్యాంక్ బండ్ లోపలికి అలో చేయడం లేదు. ఓన్లీ గణేష్ విగ్రహం ఉన్న వాళ్ళనే ఓన్ వెహికల్ మీద వచ్చే వాళ్ళని అయితే లోపలికి అలో చేస్తున్నారు. అలా గణేష్ విగ్రహం లేకుండా వచ్చే వాళ్ళని అయితే కార్ అండ్ బైక్ అవి లోపలికి అయితే అలో చేయడం లేదు. మేమైతే ఇక్కడకు బైక్ వేసుకుని వచ్చాము. మేము వచ్చిన రూట్ అయితే ప్యారడైజ్. సో మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేయలేదు. ట్యాంక్ బండ్కు ముందు వచ్చే సిగ్నల్ దగ్గరే బ్యారికేడ్స్ పెట్టేసి అయితే ఆపేస్తున్నారు. సో మేమైతే మా బైక్ని ఇక్కడే ఒక సైడ్కి పార్క్ చేసి నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్ళాము. ఇలా లోపలికి రాగానే అసలు ఇక్కడ ట్యాంక్ బండ్ మీద చూస్తే క్రౌడ్ని ఏదో ఒక జాతరలో తిరుగుతున్నామా అన్నట్లు ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఈ వినాయక నిమజ్జనం కోసం 15 క్రెయిన్స్ వరకు అయితే ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి చాలామంది పోలీసులు అయితే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మేము చూస్తున్నంతసేపు అయితే రకరకాల వినాయకుడి విగ్రహాలు అయితే వస్తున్నాయి. ఇలా ఈ ట్యాంక్ బండ్ మీద వినాయక నిమజ్జనాలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ క్రెయిన్స్ ఉన్న వైపు అయితే ఎక్కువ క్రౌడ్ని రానియకుండా చూసుకుంటున్నారు. అండ్ అలాగే ఈ క్రెయిన్స్ ఉన్న సైడ్ అయితే ఓన్లీ వినాయకుడి విగ్రహాలు తీసుకొచ్చే వెహికల్స్ని మాత్రమే అలో చేస్తున్నారు. ఇక్కడ మేము చూస్తున్నంతసేపు చాలా రకరకాల వినాయకుడి విగ్రహాలు అయితే వచ్చాయి. అండ్ చాలా రకరకాల వెహికల్స్లో అయితే ఈ విగ్రహాలని తీసుకొని వచ్చారు. ఇక్కడకు లారీస్లో అండ్ అలాగే ట్రాలీస్లో అండ్ అలాగే కొంతమంది అయితే ఆటోల్లో అండ్ అలాగే బైక్స్ మీద అండ్ అలాగే కార్స్లో కూడా తీసుకొని వచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వెహికల్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి అసలు ఈ విగ్రహం అయితే ఎంత బాగుందో. అండ్ అలాగే ఇక్కడ డెకరేషన్ ఇది మొత్తం చాలా బాగుంది కదా. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చే క్రౌడ్ సేఫ్టీ కోసం ట్యాంక్ బండ్ చుట్టూ అయితే గ్రిల్స్ అనేవి సెట్ చేశారు. అండ్ అలాగే క్రెయిన్ వచ్చి విగ్రహాన్ని తీసినప్పుడు కింద ఎవ్వరూ ఉండకుండా పోలీసులు అయితే జాగ్రత్త పాటిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన వినాయకుల్ని అయితే 2 టైప్స్లో నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద విగ్రహాలను అయితే డైరెక్ట్గా క్రెయిన్ సహాయంతో అయితే నిమజ్జనం చేస్తున్నారు. అండ్ అలాగే చిన్న చిన్నవి అన్నీ కలిపి ఒక ప్యాలెట్ సహాయంతో అయితే అన్నీ ఒకేసారి పెట్టించి లోపలికి తీసుకెళ్ళి అయితే నిమజ్జనం చేస్తున్నారు. అసలు ఇక్కడ మేమైతే ఎన్ని యూనిక్ గణేషస్ని అయితే చూసాము. ఇక్కడికి మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము. ఆల్మోస్ట్ మార్నింగే అన్నీ అయిపోయాయి అనుకున్నాము, కానీ మేము వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 8:30 to 9 అలా అవుతుంది. ఈ టైంకి కూడా ఇక్కడ చాలా యూనిక్ గణేషస్ అయితే వచ్చాయి. ఇవన్నీ చూసినందుకైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ మొత్తం తిరిగి రకరకాల వినాయకులను దర్శించుకొని ట్యాంక్ బండ్ లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, స్వామివారికి అయితే సిద్ధి బుద్ధి దేవతలతో కళ్యాణం జరిపించి ఊరేగింపుకైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, స్వామివారిని తీసుకుని వచ్చిన పల్లకి అయితే రకరకాల పూలతో ఎంత అందంగా అలంకరించారో. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఇలా స్వామివారిని దర్శించుకొని బయటికైతే వచ్చాము. ఆగండి, ఈ వీడియో ఇంకా అయిపోలేదు. అలా దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో ఇక్కడైతే మాకు ఇంకొక వినాయక శోభాయాత్ర అయితే కనిపించింది. సో మనం ఎందుకు ఆగకుండా ఉంటాం చెప్పండి. ఇంకా ఆగి ఇది కూడా చూసేసాం. ఈ వినాయకుని శోభాయాత్ర అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ దగ్గర చూసాము. అసలు చూడండి ఎంత బాగుందో. ఇలా అమ్మవారి ఐస్ బ్లింక్ అవుతుంటే నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగుంది కదా ఇలా చూడడానికి. ఇక్కడ అయితే రకరకాల దేవీ దేవతల అలంకరణలు అయితే చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఈ డ్రమ్స్ కూడా ఇదైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఇక్కడైతే మేము 2 గణేష్ విగ్రహాలను అయితే దర్శించుకున్నాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.